వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పోలీసులకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడు. ఖమ్మం జిల్లా నివాస్ న్యూస్ మే 1. ఖమ్మం జిల్లాలో పోలీసుల కళ్ళుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు. అది కూడా పుష్ప మూవీ తరహాలో. కానీ పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు. ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 15 లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు. ముందు పోలీసులకు అనుమానమే రాలేదు. కానీ కొంచెం తేడాగా ఉండటంతో అతడిని తనిఖీ చేశారు. అంతే, కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ముందు ప్యాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు. ఆ తర్వాత షర్ట్ విప్పేస్తే మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది కూడా బనియన్లో సంచి తరహాలో బనియన్ను కుట్టించుకొని అందులో డబ్బు తరలిస్తున్నాడు. నిందితుడు బనియన్ నిండా నోట్ల కట్టల్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. 1,00,000, 2 లక్షల్లో కాదు, ఏకంగా 15 లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెక్పోస్టు వద్ద సోదాలు చేపట్టారు పోలీసులు. ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని చూసి పోలీసులు అనుమానించారు. వెంటనే అతను వేసుకున్న షర్ట్ విప్పించారు. దీంతో 15 లక్షల రూపాయల నగదు బయటపడింది. ఇతగాడి తెలివితేటలు చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కడియం కావ్యను అధిక మెజార్టీతో గెలిపించాలి. పరకాల కాంగ్రెస్ పార్టీకి మాదిగల మద్దతు అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ అన్నారు. బుధవారం పరకాల పట్టణ కేంద్రంలో జరిగిన ఎంఆర్పీఎస్ పరకాల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మాదిగలకు న్యాయం జరుగుతుందని, మాదిగల ఉపకులాల వారందరం కలిసి ఐక్యంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని, మా మధ్యలో ఎలాంటి విభేదాలు, భేదాభిప్రాయాలు లేవని అన్నారు. వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి మాదిగలు ఓటు వేయొద్దని అన్నారు. విద్యావంతురాలు, సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తున్న డాక్టర్ కడియం కావ్యను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని మాదిగలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిళ్ల క్రైమేట్, వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్ వక్కల కుమార్, పట్టణ విలీన గ్రామాల అధ్యక్షులు ఎల్ ఆనందం, నడికూడ మండల అధ్యక్షులు లక్కపెల్లి శ్యామ్, మేకల రవి, మేకల రంజిత్, రామ్, శేఖర్, అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీకి మాదిగల పూర్తి మద్దతు. మరి మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ మరి మతాల పేరు చెప్పి కులాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్లు రాబట్టాలని చూస్తూ ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితిలో బీజేపీకి ఓటు వేయద్దు. ఇక మా దాంట్లో మాదిగా ఉపకులాల అంతా ఐక్యంగానే కలిసి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాం. మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేవు. అవన్నీ కూడా వదంతులే. ఈ కులాల మధ్య కూడా మాదిగ కులం, ఉపకులాలు అని చెప్పేసి కూడా ఇవన్నీ వదంతులు సృష్టిస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మాదిగ సమాజం నమ్మకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచి ఉన్నత విద్యావంతురాలైనటువంటి డాక్టర్ కడియం కావ్యను మనం గెలిపించుకొని పార్లమెంటుకు పంపించినట్టయితే వర్గీకరణ విషయంలో మన జాతి పట్ల పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి ఖచ్చితంగా హస్తం గుర్తుకే ఓటు వేసి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాదిగ. నా పేరు దళితరత్న కేదాసి మోహన్ మాదిగ. నేను ఎంఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్.